ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి లక్ష్మి అనే ఒకే ఒక కూతురు ఉండేది. రామయ్య తన కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచాడు. ఆమె సంతోషమే తన జీవితంలో ముఖ్యమని భావించాడు. కొంతకాలం తర్వాత లక్ష్మికి రాము అనే మంచి అబ్బాయితో పెళ్లి జరిగింది. గ్రామం మొత్తం ఆనందంగా పెళ్లి జరుపుకున్నారు. రామయ్య తన కూతుర్ని దూరంగా పంపాలని అనుకోలేదు. అందుకే రాముని ఇల్లరిపు అల్లుడుగా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. మొదట్లో అందరూ రాముని చాలా ప్రేమగా చూసుకున్నారు. కానీ కొంతకాలం గడిచాక పరిస్థితి మారిపోయింది. ఇంటి పనులు, పొలం పనులు అన్నీ రాముకే చెప్పడం మొదలైంది. రాము మాత్రం ఏమనుకోకుండా నిశ్శబ్దంగా అన్నీ చేసేవాడు. ఒకరోజు సాయంత్రం అతని ఒంటరిగా వృక్షం కింద కూర్చుని ఆలోచించాడు. నేను ఇలా ఎంతకాలం ఉండాలి అని తనలో తను ప్రశ్నించుకున్నాడు. అప్పుడు గ్రామంలో ఒక పెద్ద మనిషి అతనికి ఇలా చెప్పాడు. మనిషికి నిజమైన గౌరవం రావాలంటే తన కష్టంతో జీవించాలి. ఆ మాటలు రాముని చాలా ఆలోచింపచేశాయి. అతను తన భార్య లక్ష్మితో మాట్లాడి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. రాము కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల్లోనే అతను ఒక విజయవంతమై రైతుగా మారిపోయాడు. ఒకరోజు రామయ్య తన కూతురు అల్లుడింటికి వచ్చాడు. వారి సంతోషాన్ని చూసి అతనికి ఎంతో ఆనందం కలిగింది. అప్పుడు రామయ్యకి ఒక విషయం అర్థమైంది. మనిషికి నిజమైన గౌరవం తన కష్టంతోనే సంపాదించవచ్చని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.